ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని కలిసినందుకు, ఇంకా నారా లోకేష్ సార్ని కలిసినందుకు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ, బికాజ్ అంటే ఏసీఏనే లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో. వాళ్ళ సపోర్ట్, ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్, ఏం వి డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. నిన్నటి వరకు కూడా అంటే ఈ వరల్డ్ కప్ ముందు వరకు కూడా చేయించారని అంటే తక్కువ మంది వాటిలో చాలా క్రికెట్ అందరికీ కూడా మీకు నోటెడ్. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా సార్? అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్. నేను చేసిన ఆ పని నేను చేసుకుంటే వెళ్ళినా. నాతో పాటు ఏసీఏ ఉంది, నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి. సో జస్ట్ మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మేడం? నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరికి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా, అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ. క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఉమెన్ క్రికెట్లో చాలా తక్కువ ఉండేది. బట్ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా కథ మారిపోయింది. 2025 ముందు ఉమెన్ క్రికెట్, 2000 తర్వాత 2025 తర్వాత ఉమెన్ క్రికెట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు సార్. అంటే ఇదంతా ఇప్పుడు మిథాలీ మ్యామ్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ ప్లేయర్స్, వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్. అంటే వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్. అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు, వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు. అలా ఏం లేదు సార్. అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు మా డాడీకి టైం పట్టింది. అలా ఏం లేదు, మా డాడీ సపోర్ట్ అంతే సార్. టైం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అంతే. మేడం క్రికెట్ మీరు ఇలా టాప్ మోస్ట్ ఆడడానికి సో మీకు ఎన్నాళ్ళు పట్టింది? అంటే ఎన్నాళ్ళు మీరు ఇందులో ట్రైన్ అయితే మీకు ఈ స్థాయి వచ్చింది? నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 yearsకి ఇది ఆడినాను, ఇండియా ఏది ఇంట్రెస్ట్ చూపించారు? క్రికెట్కి ముందు బిఫోర్ మీరు ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు? నేను ఖోఖో ఆడేదాన్ని మ్యామ్, దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని. యాక్చువల్గా మోడీ గారికి వెళ్తారు కదా, నేను మోడీ గారికి వెళ్తారు, వాళ్ళ సీఎం చంద్రబాబు గారు పిఎంకి వెళ్తారు కదా, వాళ్ళు ఏం చెప్పారు సార్? అంటే సార్ ఇది స్టార్టింగ్, ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. సో ఎడం చేతి వాటం బాల్ అనేది చాలా గ్రేట్. ఇది మీకు అది ఎడం చేతి వాటం ఎలా వచ్చింది సార్? నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండెడ్. సో అంటే ఇప్పటి వరకు కూడని అప్రిషియేషన్ అప్లాజ్ వచ్చింది. నెక్స్ట్ కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఫోకస్ చేయబోతుంది నెక్స్ట్ కెరీర్? అంటే ఎక్స్ట్రా ఏం చేయను సార్. ఇప్పటి వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్. అంటే రిలాక్స్ అవ్వండి, జస్ట్ ఏం చేస్తున్నానో గుడ్ థింగ్స్ ఐ విల్ రిపీట్. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు చేశారు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్. అంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగే. యూ నీడ్ టు బీ లైక్
నీట్ బి మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్తున్నాను. మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తామని ఏమైనా ఇన్సూరెన్స్ ఇచ్చారా మ్యామ్? గవర్నమెంట్ జాబ్ లాంటిది ఏమైనా ఇస్తామని ఇన్సూరెన్స్? ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ 1 ఏ కేటగిరీ? గ్రూప్ 1 నాకు గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మేడం, క్రికెట్ అంటే ఓన్లీ మెన్స్ అనే పరిస్థితి నుంచి ఓన్లీ క్రికెట్ ఆడద్దు అని ఆడపిల్లలు ఆపేసే తల్లిదండ్రులకి సార్ అంటే ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి. ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింటుంది సార్. ఎందుకంటే నేను చాలా విన్నా, అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా. సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ దిస్. ఈ క్రికెట్ జర్నీలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మ్యామ్? ఎలాగా వీటిని అన్నిటినీ దాటుకుంటా ఈ స్థాయికి వచ్చారు? అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది. నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఏ తోడుంది అనేసి. సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు. సో నాకు అలాంటిది ఏం లేదు. మేడం, సీఎం గారిని రాష్ట్రపతి గారిని మీట్ ఆపర్చునిటీ చాలా తక్కువ మంది వస్తుంది. ఎట్లా మీరు వాళ్ళతో మీట్ ఆ ఇంట్రాక్షన్ ఎలా అనిపించింది? గుడ్ సార్, అంతే. లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు. సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సో హ్యాపీ. సో పిఎం సార్ ఏమి సజెస్ట్ చేశారు? అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని. సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి. సో సార్ చెప్పారు లైక్ ఆయన ప్రెజెంట్లో ఉంటారు. సో వీ ఆల్సో వాంట్ టు ట్రై దట్ ఓన్లీ. ఒక ఎంపీ గారు బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది. మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి. ఐ అంటే థింక్ ఎంపీ గారు దగ్గర నుండి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఫస్ట్ నుండి ఇనిషియేట్ తీసుకున్నారు మీ మీద, మీకు ఎలా అనిపిస్తుంది? మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్. ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ లోకేష్ సార్. సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం. సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం ఇందులో కూడా సార్ హ్యాండ్ కూడా ఉంది. సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం. అంటే సార్ వరల్డ్ కప్ తెచ్చారు, చాలా అప్లాజ్ చేశారు. ఇదంతా ఆటోమేటిక్, కానీ ఉన్నదంతా మీకు ఉండబాటు. ఎందుకంటే మీరు నిలబెట్టుకోవాలి, మీరు ఇండియన్ టీంలో కానీ అది క్రీడాకారులుగా అట్లాంటి శిక్షణ పొందబోతున్నారు. ముందు ఎలా ట్రైనింగ్ అవుతుంది, ఇవన్నీ నిలబెట్టుకోవాలని మీరు చాలా కష్టపడాలి కదా సార్. అలా ఏమి ఉండదు సార్. అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే. అంతమించి మిగతా అంతా నా చేతుల్లో లేదు. నేను చేయడానికి ట్రై చేస్తాను, మిగతా అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. సో ఐ ట్రై మై బెస్ట్. వరల్డ్ కప్ పట్టుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అది పట్టుకున్నప్పుడు టీం అంతా కలిసి కష్టపడి ఆడిన లాస్ట్ బాల్ క్యాచ్ మనం గెలిచామన్నప్పుడు ఆ వరల్డ్ కప్ పట్టుకున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్. అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. దాంట్లో 3 కన్సిక్యూటివ్గా ఓడిపోయాం. సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాం. సో ఇట్ ఫెల్ట్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్. సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్, నా లైఫ్లో. ఫ్యూచర్ అడ్వైస్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్. సాయంత్రం మీ ఊరు ఎలా పోతున్నారు? ఎలాగో ఎమోషనల్ ఉంటుందా? మీరు చిన్నప్పుడు బ్యాట్ పట్టిన ఊరు, ఇప్పుడు ఈ విన్నింగ్ మూమెంట్ ఎలా వెళ్ళబోతున్నారు? అలా ఏం లేదు సార్, జస్ట్ అంటే చాలా రోజులు అవుతుంది కదా. మేడం, ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, అంటే ఇంక నేను అచీవ్ చేయబోతున్నాను లేదా జట్టుతో తోడు కలిసి, ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు జరిగింది, ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే మేబీ WPL ఆప్షన్ అయినప్పుడు నేను 55 lakhsకి వెళ్ళినప్పుడు మేబీ DC తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్, అంటే ఐ గాట్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని. మేడం, మహిళలు ఇంకా రాణించాలంటే క్రికెట్లో ఏపీలో ఎలాంటి సదుపాయాలు కావాలి, మీరు సూచనలు ఇచ్చారా ప్రభుత్వానికి కానీ సార్? అంటే సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి కానీ. లైక్
ఇంకా ఏం చేయొచ్చు అంటే అలా ఏం లేదు సార్ వీఆర్ గుడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్.